హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకో అద్భుతమైన పద్యంతో వచ్చేసాను. మంచి పద్యాలు, మంచి పద్యాలు. ఈ పద్యం అయితే అసలు అందరికీ నచ్చేస్తుంది అనమాట. అందులో మగవాళ్ళకి ముఖ్యంగా నచ్చుతుంది ఈ పద్యం. ఎందుకంటే మగవాళ్ళ గురించే ఈయన రాశారు కనుక అద్భుతంగా రాసింది ఈ పద్యం. మగవాళ్ళకి ఎలా నచ్చుతుందో ఒకసారి రాసిన తర్వాత అప్పుడు చదువుతాను. ముందే చదివితే మీకు ఎగ్జైట్మెంట్ ఉన్నది కదా, ఏంటి మాకు నచ్చడం, అంత పద్యం ఏమిటి అని అనుకుంటారు. అందుకని ముందు రాస్తాను, అప్పుడు అబ్బా నిజంగా చెప్పారు రా బాబు ఏమి అనుకుంటారు. రాస్తాను అండి. ఏ పద్యం నచ్చినా నచ్చకపోయినా ఈ పద్యం మాత్రము మగవాళ్ళందరికీ చక్కగా నచ్చేస్తుందని నా భావన. మీరేమంటారు? నిజం చెప్పండి. మొహమాటం ఎందుకు? ఎవరికి భయపడద్దు, నిజం చెప్పేయాలి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. కంటిలోన నలుసు కాలిముళ్ళు. కంటిలోన నలుసు కాలిముళ్ళు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా. విశ్వరాభిరామ. వినురవేమా. విశ్వరాభిరామ వినురవేమా. తాత్పర్యము సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నడుచునప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి, నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి చెవి దగ్గర నిరంతరం రోద చేసే జోరీగ శబ్దం. చెవి దగ్గర నిరంతరం
బాధ చేసే జోరీగా శబ్దం కంటిలో పది బాధ పెట్టే నలక లేదా నలుసు ఏదైనా అనొచ్చు. కంటిలో పై బాధ పెట్టే నలక, కంటిలో పడి బాధ పెట్టే నలక, కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. ఇంటిలో సాధింపుల వలన కలిగే భార్య వలన కలిగే పోరు. ఇంటిలో సాధింపుల వలన భార్య చేసే పోరు. అందరికీ నచ్చిందా? ఇప్పుడు మగవాళ్ళందరికీ నచ్చుతుందని చెప్పాను కదా. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. ఇవన్నీ చిన్నవి కావు. ఇవన్నీ చిన్నవి కావు. చూసారా, వేడితో పోల్చారు. చూసారా, ఎందుకు వేమన గారిని నేను అంతగా గౌరవిస్తూ అంతగా ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు మీకు అర్థమై ఉంటుంది. మీ పడేవాళ్ళు మీకు బాధ తెలుస్తుంది కదా. ఆ బాధ వీటన్నిటితో సమానమా, వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ? చెప్పండి మీరే. ఏవైతే పోల్చారో అసలు చూడండి, ఏంటి ఈ పోలికలు ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తున్నాయి కదా మనం చూస్తుంటే. అవును కదా, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఈ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, దానికి మించి ఉంది. వాటి బాధ ఎలాగైతే మనం భరించలేమో ఈ బాధ కూడా భరించలేకపోతున్నాను నాయనా అన్నట్టుందా లేదా? ఇంటిలో ఇవన్నీ చిన్నవి కావు, వాటిని భరించడము చాలా కష్టము. వీటిలో వేటినైనా సరే భరించడం చాలా కష్టము. ఇంకా చెప్పాలంటే ఆ పై వాటన్నిటినీ కూడా భరించచ్చేమో కానీ ఇది మాత్రం భరించలేరు చాలామంది కదా. భరించలేకపోతున్నాను రా బాబు అని వేరు వేరు అలవాట్లు చేసుకుని వేరు వేరు చోట్లకి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ ఏదో చేస్తూ రోడ్ల మీద ఉండి సాయంత్రానికి ఇంటికి వచ్చి అప్పుడు కూడా భార్య పోరు భరించలేక చాలా బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. అందుకే మీకు నచ్చుతుందని చెప్పాను అన్నమాట. ఒకసారి చదువుకున్నాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి. మనం ఇలా ఇలా విదిలిస్తూనే ఉంటాం. రోడ్డు మీదేమో ఎక్కడ ఆగలేము, దాన్ని తీయలేము. పట్టమని ఏదో రాయి, ఒక చిన్న రాయి ముక్కే, అది మళ్ళీ పెద్దదేమి చంపేదేం కాదు, పెద్దదైనా బెటర్, పక్కన జరుగుతుంది. ఆ చిన్న రాయి ముక్క చెప్పులో దూరి ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, పోతుందేమో అని చూస్తే అసలు పోదు. సరి కదా, కాలిలో గుచ్చి చంపేస్తూ ఉంటుందన్నమాట. ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకునేది కాదు, రోడ్డు మీద ఆగి తీసుకునేది కాదు, అదొక రకమైన వెరైటీ బాధ అనమాట. అది నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి
చెవి దగ్గర నిరంతరం రొద చేసే జోరీగా శబ్దం. జోరీగా ఉంటుంది, దాన్ని పట్టుకుందామంటే రా, ఇప్పుడు కొడదామంటే ఉండదు, కానీ చెవి దగ్గరికి వచ్చి గుయ్యి 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 మోగుతూనే ఉంటుంది. చెవి దగ్గర కొడదామంటే రా, గబాలు చెవిలో దూరిపోతుందేమో అని మనకు భయం వేస్తూ ఉంటుంది. చెవిలో దూరితే ఇంకేమైనా ఉందా, అసలు ఇంకా చెవి చచ్చిపోతాం, పోటు భరించలేక ఇదైపోతూ ఉంటాం అనమాట. అందుకోసం తరుగుదామంటే అసలు చేతికి అందదు, ఏది పెట్టినా చీపురు పెట్టినా ఏది పెట్టినా అది అందదు. గోల మళ్ళీ చెవి దగ్గరికే వచ్చి జోరీగా గుయ్యి 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 మోగుతూ ఉంటుంది. ఆ బాధ ఇంకా అది కూడా ఒక రకమైన బాధ అనమాట. కంటిలో పడి బాధ పెట్టే నలక, అంతే కదా, కంటిలో నలుసు ఏదో పడుతుంది, చిన్నది, నడుస్తూనే ఉంటాం బాగానే, టక్మనేది పడుతుంది, లేకపోతే మాట్లాడుతూనే ఉంటాం, టక్మనేది పడుతుంది, కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయి, నలిపి 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 ఇలా తీస్తాం ఎంత తీసినా కూడా అది రాదు, కంటిని మామూలుగా పడుతుంది. చూసే వాళ్ళకేమో ఏడుస్తున్నావేమో అనుకుంటారు, ఎందుకు ఏడుస్తున్నావు అని, అంటే కంట్లో కలిసిపడింది రాబోయి అంటే అది ఊదినా ఏం చేసినా అది పోవాలనుకున్నప్పుడే అయిపోతుంది, కానీ మనం ఎన్ని ప్రక్రియలు చేసినా అది పోదు. కానీ మన బాధ ఎలా ఉంటుంది, అది ఏడుస్తున్నట్టు కాదు, ఇటు నవ్వుతున్నట్టు కాదు, ఇటు ఏది చూడలేము, తలెత్తి ఇలా ఉండలేము, కన్ను మండిపోతూ ఉంటుంది, ఒక పక్క కంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఏం చేస్తున్నామో తెలియదు, తిక్కగా ఉంటాం కదా. అలాంటి బాధ కంటిలో నలిసిపడినప్పుడు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. ఒకసారి వెళ్తూ ఉంటే మన పొలాల్లో పనులు చేసే వాళ్ళకి బాగా తెలిసింది, ఒకసారి ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఉప్పురాయి కానీ లేదంటే ఒక అన్నం మెతుకైనా సరే, ఎండిపోయిన అన్నం మెతుకన్నా పడినప్పుడు టక్మని గుచ్చుకుపోతాం కాళ్ళు, లేదా గాజు బెంకులు ఏమైనా పగిలిపోయినప్పుడు అన్నీ తీసేసినా సరే సన్నటి రజను అంటాం, సన్నటి ముక్కలు ఉన్నప్పుడు వాటిని రజన్ అంటాం. ఆ రజను సన్నటి కాళ్ళలో దూరి తీస్తుంటే రాదు, అసలు ఎక్కడుందో కూడా కనపడదు, కానీ అడుగు కింద పెట్టినప్పుడల్లా కలుపుకోమంటూ ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ అనమాట. అసలు ఏంటి తీస్తుంటే రాదు, ఏముండదు అని గట్టిగా అరిచి ఏడ్చేది కాదు, 10 మందికి చెప్పుకునేది కాదు, అలాంటి పెయిన్ లేదా అంటే పెయిన్ ఉంటుంది అనమాట. ఇలాంటి బాధలన్నీ మనం కాపడాలు పెట్టి అవి చేసి ఇవి చేసి దాన్ని తీస్తూనే ఉంటాం, చాలా రోజులు పడుతుంది అది బయటికి రావడానికి, వెంటనే రాదనమాట. అలాంటి బాధలతో పాటు ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు, ఈ 3 అయినా భరించచ్చేమో, పైవన్నీ భరించచ్చేమో, కానీ ఇది భరించడం అనేది చాలా కష్టం. ఏమిటట, ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. వచ్చావా, నేను ఇంత లేట్గా వచ్చావు, లేట్గా వస్తే తొందరగా వచ్చేసి ఏంది, ఏం పని లేదా, అప్పుడే వచ్చేసావు, ఏంటి అప్పుడే వచ్చేవాడా, ఏం తెచ్చావు, ఎంత సంపాదించావు, ఏంటి వాళ్ళ జీతం రాలేదా ఇంకా, నువ్వు మెమ్మోలు పంపించావా, అసలు ఎన్నో, ఇంకా 1 కాదు 2 కాదు, ప్రతి దానికి బాగా ప్రాబ్లం. ఎన్ని భరించినా ఇంకా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కదా. కాబట్టి ఇంటిలోని పోరు ఇవన్నీ చిన్నవి కావు అంటున్నారు. ఆ బాధలు పైన చెప్పిన బాధలు ఎంతవైతే బాధో, ఇంటిలో భార్య పోరు పెడుతుంటే కూడా అంతే బాధ ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోలేడు మగవాడు. ఆడవాళ్ళు అయితే పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, గొడవ బయటికి వినిపిస్తుంది, అక్క చెల్లెలతో అందరితో చెప్పుకుంటారు, కానీ మగవాడికి ఒక సెక్యూరిటీ పోతుంది అని చెప్పుకోలేరు అన్నమాట. తొందరగా ఎవరు బయట చెప్పుకోరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు తొందరగా బయట చెప్పుకునే ఆ బాధ భరించలేని వాళ్ళు, కానీ చాలామంది చెప్పుకోకుండా మనసులోనే దాచుకునే అసలు ఏంటి ఈ పరిస్థితి, ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. కానీ ఆ బాధ భరించడం చాలా కష్టం అన్నమాట. ఇవైనా తీసేస్తే పోతాయి, ఇది తీసేసేది కాదే. కంట్లో ఐ డ్రాప్స్ వేసుకుంటాం, చెవిలో ఏ డ్రాప్స్ వేసుకుంటాం, కాళ్ళలో ఏ ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కాపడం పెట్టేదాన్ని ముందు బయటికి తీస్తాం, కాస్త నూనె రాసి కాపడం పెడితే ఏదో రకంగా బయటకు వస్తుంది. కానీ కాళ్ళలో చెప్పుల ముళ్ళు కూడా అయితే సిగ్గులేసి రోడ్డు పక్కన కూర్చునైనా దాన్ని తీస్తాం. కానీ ఇంట్లో భార్య కూర అనేది ఎలా తీయగలం, అది తీయలేక ఉండలేక కట్టలేక మింగలేక ఎంతోమంది మగవాళ్ళు బాధపడుతూ దాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటారు. ఈ బాధల కంటే ఎక్కువ బాధ ఇంతింత కాదయా అంటున్నారు వేమన్ గారు, అంటే ఆయన ఏం భరించారో చూడండి ఒకసారి. ఎంత భరిస్తే ఈ పద్యం ఇంత అద్భుతంగా వచ్చిందో, ఇన్ని ఉదాహరణలతో ఈ పద్యం మనకు అందించారో. మగవాళ్ళు మీకు జోహార్లు. ఇంతమంది పాపం భార్య బాధితులందరికీ కూడా భరిస్తున్నందుకు చాలా సంతోషం. మీరు ఉండాలి, అలాగే కలిసే ఉండాలి అని చెప్తూ ఉంటారు కనుక బాధగా అనుకోవద్దు. అది మీరు
ఒక మాట మనకి అడిగినప్పుడు మనలో ఉన్న ఏదైనా లోపం ఉంటేనే ఎదుటి వాళ్ళు అడుగుతారు. మనం చేసే పనులు సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడరు. కాబట్టి మనలో లోపాలు ఏమున్నాయో అవి సరి చేసుకుని ఎదుటివారిని అడిగే పరిస్థితి రాకుండా చూసుకుని చక్కగా సంసారాలు చేసుకోమని, ఎక్కడ విడిపోవద్దని, ఇలాంటి పోరు లేకుండా చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ పోరు పెట్టుకోను వద్దు, భరించలేమని బాధపడను వద్దు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటే ఎలా భార్య ప్రవర్తిస్తుంది, మనం ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తుంది అని ఇవన్నీ ఆలోచించి చక్కటి మార్గంలో నడిచి మార్చుకుని మనల్ని మనం మార్చుకుని, తప్పదు నేనెందుకు మారాలి అంటే కుదరదు. ఉండాలి అనుకుంటే లేదు, నాకు ఎవరు వద్దనుకుంటే మనం వెళ్ళిపోయి శుభ్రంగా హిమాలయాల్లో ఒక కొండ వెతుక్కుని అందులో కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉండాలి, సంసారం విడిపోకూడదు, మన పిల్లల కోసం మనం బతకాలి, మన పరువు కోసం మనం ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం మార్చుకోవడం తప్పదు. ఏ విషయాలైతే ఎదుటివారికి నచ్చట్లేదు ఆ విషయాలు మనం మార్చుకోగలిగినవి అయితే ప్రతిదానికి మారిపోమని చెప్పం. ఎందుకంటే ఒకటి మార్చుకున్నామంటే ఇంకోటి కూడా మారాల్సి వస్తుంది. లేదా ఒకళ్ళకి సలహా ఇస్తారు, దానికి మనం సరే అని తలూపి మారితే వేరే వాళ్ళు వేరే సలహా ఇస్తారు, అది మారలేకపోవచ్చు. అన్నిటికీ మనం ఎదుటి వాళ్ళ మీదే ఆధారపడి ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది సరే అని మనం మారాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికీ ఉండాల్సింది కనుక మీరు చక్కటి మార్గంలో నడుస్తూ మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ, ఏ విషయం ఎదుటి వారికి నచ్చట్లేదు అది నేను మారడానికి కుదురుతుందా, కుదిరితేనే, లేకపోతే ప్రతి విషయంలో మనం మారుతూ ఉంటే మనకి అధపాతాళానికి వెళ్ళిపోతాం, అన్నిటికీ తొక్కడే ఇంకా. కాబట్టి అన్నింటిలో కూడా మారాల్సిన అవసరం లేదు. ఏ విషయం ఎక్కువగా బాధిస్తుంది ఎదుటి వారికి అని చూసి ఆలోచించి అది మార్చుకుంటే బాగుంటుందా, లేకపోతే అసలు మనం మారాల్సిన అవసరం లేదు, మనం మారక్కర్లేదు కూడా అనే ఉద్దేశంతో ఉన్నారా అన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా ఎదుటివారిలో ఏ లోపాలు ఉన్నాయో కూడా మీరు వారికి గుర్తు చేసి వారికి నచ్చజెప్పి ఇవన్నీ నేను భరిస్తున్నాను ఇలాగే అని ధైర్యంగా చెప్పి, చాలామంది ఏంటంటే ధైర్యం లేక ఆగిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మాది పై చేయిగా ఉంది కదా, అందుకని ఎక్కడ కేసులు పెట్టేస్తారో, ఎక్కడ భరణాలు అడిగేస్తారో, ఎక్కడ ఏ విధంగా బాధపడాల్సి వస్తుందో అని, ఇదంతా మళ్ళీ ఆడవాళ్ళు నా మీద దాడి చేయకండి బాధ అంటే సమాజంలో చాలా వరకు జరుగుతున్న వాటిని ఉదాహరణగా తీసుకుని నేను చెప్తున్నాను తప్ప ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. ఎంతోమంది ఎన్నో ఉదాహరణలు రోజు చూస్తూనే ఉన్నాం మనం. కావాలని గొడవలు పెట్టుకుని భరణాలు అడిగేవాళ్ళు. నిన్న మొన్న కూడా ఒక దీంట్లో BMW కారు, ఎన్నో లక్షల డబ్బు అది ఇది అడిగిందని చెప్పి విన్నాం, చూసాం. విడాకులు ఇవ్వమని చెప్పి, నేను విడాకులు ఇవ్వనని ఆయన అంటున్నారు, ఇప్పుడు విడాకులు కావాలి నాకు ఇంత భరణం కావాలని అడిగితే జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి చివాట్లు పెట్టారు. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వయసులో ఉన్నాయి, నువ్వు సంపాదించుకో, వాళ్ళని అడుక్కుంటున్నావు అని అడిగారు. కాబట్టి అందరినీ కాదు, ఎక్కడో ఒకరు ఇలా బాధ పెట్టే వారిని మాత్రమే ఉద్దేశించి ఈ పద్యం గారు రాయడం జరిగింది. అదే నేను చెప్పడం జరుగుతుంది. కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్లో అటు ఇటు అయినా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. సమాజంలో నేను చూసిన వాటిని బట్టి, నేను విన్న వాటిని బట్టి, నేను కళ్ళారా ఇప్పుడు కూడా చూస్తున్న వాటిని బట్టి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థం చేసుకుంటారు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకో అద్భుతమైన పద్యంతో వచ్చేసాను. మంచి పద్యాలు, మంచి పద్యాలు. ఈ పద్యం అయితే అసలు అందరికీ నచ్చేస్తుంది అనమాట. అందులో మగవాళ్ళకి ముఖ్యంగా నచ్చుతుంది ఈ పద్యం. ఎందుకంటే మగవాళ్ళ గురించే ఈయన రాశారు కనుక అద్భుతంగా రాసిన ఈ పద్యం మగవాళ్ళకి ఎలా నచ్చుతుందో ఒకసారి రాసిన తర్వాత అప్పుడు చదువుతాను. ముందే చదివితే మీకు ఎగ్జైట్మెంట్ ఉన్నది కదా, ఏంటి మాకు నచ్చడం, అంత పద్యం ఏమిటి అని అనుకుంటారు. అందుకని ముందు రాస్తాను, అప్పుడు అబ్బా నిజంగా చెప్పారు బాబు అనుకుంటారు. రాస్తాను అండి. ఏ పద్యం నచ్చినా నచ్చకపోయినా ఈ పద్యం మాత్రము మగవాళ్ళందరికీ చక్కగా నచ్చేస్తుందని నా భావన. మీరేమంటారు? నిజం చెప్పండి, మహమాటం ఎందుకు, ఎవరికి భయపడద్దు, నిజం చెప్పేయాలి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, చెప్పులోని రాయి చెవిలోని
జోరీగా కంటిలోన నలుసు కాలిముళ్ళు కంటిలోన నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వరాభిరామ వినురవేమా విశ్వరాభిరామ వినురవేమా తాత్పర్యము సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నడుచునప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి చెవి దగ్గర నిరంతరం రొద చేసే జోరీగా శబ్దం చెవి దగ్గర నిరంతరం రొద చేసే జోరీగా శబ్దం కంటిలో పది బాధ పెట్టే నలక లేదా నలుసు ఏదైనా అనొచ్చు. కంటిలో పై బాధ పెట్టే నలక కంటిలో పడి బాధ పెట్టే నలక కాలిలో గుచ్చుకున్న ముళ్ళు కాలిలో గుచ్చుకున్న ముళ్ళు ఇంటిలో సాధింపుల వలన కలిగే భార్య వలన కలిగే పోరు ఇంటిలో సాధింపుల వలన భార్య చేసే పోరు
అందరికీ నచ్చిందా? ఇప్పుడు మగవాళ్ళందరికీ నచ్చుతుందని చెప్పాను కదా. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు ఇవన్నీ చిన్నవి కావు. ఇవన్నీ చిన్నవి కావు. చూసారా, వేడితో పోల్చారు. చూసారా, ఎందుకు వేమన గారిని నేను అంతగా గౌరవిస్తూ అంతగా ఇష్టపడుతున్నాను ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు మీకు అర్థమై ఉంటుంది, మీ పడేవాళ్ళు మీకు బాధ తెలుస్తుంది కదా. ఆ బాధ వీటన్నిటితో సమానమా, వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ? చెప్పండి మీరే. ఏవైతే పోల్చారో అసలు చూడండి, ఏంటి ఈ పోలికలు ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తున్నాయి కదా మనం చూస్తుంటే. అవును కదా, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఈ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, దానికి మించి ఉంది. వాటి బాధ ఎలాగైతే మనం భరించలేమో ఈ బాధ కూడా భరించలేకపోతున్నాను నాయనా అన్నట్టుందా లేదా? ఇంటిలో ఇవన్నీ చిన్నవి కావు, వాటిని భరించడము చాలా కష్టము. వీటిలో వేటినైనా సరే భరించడం చాలా కష్టము. ఇంకా చెప్పాలంటే ఆ పై వాటన్నిటినీ కూడా భరించచ్చేమో కానీ ఇది మాత్రం భరించలేరు చాలామంది కదా. భరించలేకపోతున్నాను రా బాబు అని వేరు అలవాట్లు చేసుకుని వేరు చోట్లకి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ ఏదో చేస్తూ రోడ్ల మీద ఉండి సాయంత్రానికి ఇంటికి వచ్చి అప్పుడు కూడా భార్య పోరు భరించలేక చాలా బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. అందుకే మీకు నచ్చుతుందని చెప్పానన్నమాట. ఒకసారి చదువుకున్నాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి. మనం ఇలా విదిలిస్తూనే ఉంటాం. రోడ్డు మీదేమో ఎక్కడ ఆగలేము, దాన్ని తీయలేము. పట్టమని ఏదో రాయి, ఒక చిన్న రాయి ముక్కే, అది మళ్ళీ పెద్దదేమి చంపేదేం కాదు, పెద్దదైనా బెటర్, అది పక్కన జరుగుతుంది. ఆ చిన్న రాయి ముక్క చెప్పులో దూరి ఇలా అనుకుంటూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, పోతుందేమో అని చూస్తే అసలు పోదు, సరి కదా, కాలిలో గుచ్చి చంపేస్తూ ఉంటుందన్నమాట. ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకునేది కాదు, రోడ్డు మీద ఆగి తీసుకునేది కాదు, అదొక రకమైన వెరైటీ బాధ అనమాట. అది నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి చెవి దగ్గర నిరంతరం రోధ చేసే జోరీగా శబ్దం. జోరీగా ఉంటుంది, దాన్ని పట్టుకుందామంటే రాదు, ఇప్పుడు కొడదామంటే ఉండదు, కానీ చెవి దగ్గరికి వచ్చి గుయ్యి 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 మోగుతూనే ఉంటుంది. పోయి చెవి దగ్గర కొడదామంటే రాదు, గబాలు చెవిలో దూరిపోతుందేమో అని మనకు భయం వేస్తూ ఉంటుంది. చెవిలో దూరితే ఇంకేమైనా ఉందా? అసలు ఇంకా చెవి చచ్చిపోతాం, పోటు భరించలేక ఇదైపోతూ ఉంటాం అనమాట. అందుకోసం తరుగుదామంటే అసలు చేతికి అందదు, ఏది పెట్టినా చీపురు పెట్టినా ఏది పెట్టినా అది అందదు. గోల మళ్ళీ చెవి దగ్గరికి వచ్చి జోరీగా గుయ్యి 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 మోగుతూ ఉంటుంది. ఆ బాధ ఇంకా అది కూడా ఒక రకమైన బాధ అనమాట. కంటిలో పడి బాధ పెట్టే నలక, అంతే కదా, కంటిలో నలుసు ఏదో పడుతుంది, చిన్నది, నడుస్తూనే ఉంటాం బాగానే, టక్మనేది పడుతుంది, లేకపోతే మాట్లాడుతూనే ఉంటాం, టక్మనేది పడుతుంది, కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉంటాయి, నలిపి ఇలా తీస్తాం ఎంత తీసినా కూడా అది రాదు, కంటిని మామూలుగా పడుతుంది. చూసే వాళ్ళకేమో ఏడుస్తున్నావేమో అనుకుంటారు, ఎందుకు ఏడుస్తున్నావు అని, కంట్లో కలిసిపడింది రవ్వయ్య అంటే అది ఊదినా ఏం చేసినా అది పోవాలనుకున్నప్పుడే అది పోతుంది, కానీ మనం ఎన్ని ప్రక్రియలు చేసినా అది పోదు. కానీ మన బాధ ఎలా ఉంటుంది, అది ఏడుస్తున్నట్టు కాదు, ఇటు నవ్వుతున్నట్టు కాదు, ఇటు ఏది చూడలేము, తలెత్తి ఇలా ఉండలేము, కన్ను మండిపోతూ ఉంటుంది, ఒక పక్క కంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఏం చేస్తున్నామో తెలియదు, తిక్కగా ఉంటాం కదా. అలాంటి బాధ కంటిలో నలుసుపడినప్పుడు
కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. ఒకసారి వెళ్తూ ఉంటే మన పొలాల్లో పనులు చేసే వాళ్ళకి బాగా తెలిసింది. ఒకసారి ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఉప్పురాయి కానీ లేదంటే ఒక అన్నం మెతుకైనా సరే, ఎండిపోయిన అన్నం మెతుకన్నా పడినప్పుడు టక్మని గుచ్చిపోతుంది కాళ్ళు. లేదా గాజు బెంకులో అన్నం పగిలిపోయినప్పుడు అన్నీ తీసేసినా సరే సన్నటి రజను అంటాం, సన్నటి ముక్కలు ఉన్నప్పుడు వాటిని రజన అంటాం. ఆ రజన సన్నటి కాళ్ళలో దూరి తీస్తుంటే రాదు, అసలు ఎక్కడుందో కూడా కనపడదు, కానీ అడుగు కింద పెట్టినప్పుడల్లా కలుపుకోమంటూ ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుంది? ఆ పెయిన్ అనమాట. అసలు ఏంటి తీస్తుంటే రాదు, ఏముండదు అని గట్టిగా అరిచి ఏడ్చేది కాదు, 10 మందికి చెప్పుకునేది కాదు. అలా అని పెయిన్ లేదా అంటే పెయిన్ ఉంటుంది అనమాట. ఇలాంటి బాధలన్నీ మనం కాపడాలు పెట్టి అవి చేసి ఇవి చేసి దాన్ని తీస్తూనే ఉంటాం. చాలా రోజులు పడుతుంది బయటికి రావడానికి, వెంటనే రాదనమాట. అలాంటి బాధలతో పాటు ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు, ఈ 3 అయినా భరించచ్చేమో, పైవన్నీ భరించచ్చేమో, కానీ ఇది భరించడం అనేది చాలా కష్టం. ఏమిటట? ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. వచ్చావా? నేను ఎంత లేట్గా వచ్చావు? లేట్గా వస్తే తొందరగా వచ్చేసి ఏంది, ఏం పని లేదా, అప్పుడే వచ్చేసావు, ఏంటి అప్పుడే వచ్చేవాడా, ఏం తెచ్చావు, ఎంత సంపాదించావు, ఏంటి వాళ్ళు జీతం రాలేదా ఇంకా, నువ్వు మెమోలు పంపించావా, అసలు ఎన్నో, ఇంకా 1 కాదు 2 కాదు, ప్రతి దానికి బాగా ప్రాబ్లం. ఎన్ని భరించినా ఇంకా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కదా. కాబట్టి ఇంటిలోని పోరు ఇవన్నీ చిన్నవి కావు అంటున్నారు. ఆ బాధలు, పైన చెప్పిన బాధలు ఎంతవైతే బాధో, ఇంటిలో భార్య పోరు పెడుతుంటే కూడా అంతే బాధ ఉంటుంది. కానీ బయటికి చెప్పుకోలేడు మగవాడు. ఆడవాళ్ళు అయితే పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, గొడవ బయటికి వినిపిస్తుంది, అక్క చెల్లెలతో అందరితో చెప్పుకుంటారు. కానీ మగవాడికి ఒక సెక్యూరిటీ పోతుంది అని చెప్పుకోలేరు అన్నమాట. తొందరగా ఎవరు బయట చెప్పుకోరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు తొందరగా బయట చెప్పుకునే ఆ బాధ భరించలేని వాళ్ళు. కానీ చాలామంది చెప్పుకోకుండా మనసులోనే దాచుకునే అసలు ఏంటి ఈ పరిస్థితి, ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. కానీ ఆ బాధ భరించడం చాలా కష్టం అన్నమాట. ఇవైనా తీసేస్తే పోతాయి, ఇది తీసేసేది కాదే. కంట్లో ఐ డ్రాప్స్ వేసుకుంటాం, చెవిలో ఏ డ్రాప్స్ వేసుకుంటాం, కాళ్ళలో ఏ ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కాపడం పెట్టేదాన్ని ముందు బయటికి తీస్తాం, కాస్త నూనె రాసి కాపడం పెడితే ఏదో రకంగా బయటకు వస్తుంది. కానీ కాళ్ళలో చెప్పుల ముళ్ళు కూడా అయితే సిగ్గు వదిలేసి రోడ్డు పక్కన కూర్చునైనా దాన్ని తీస్తాం. కానీ ఇంట్లో భార్య కూర అనేది ఎలా తీయగలం? అది తీయలేక, ఉండలేక, కక్కలేక, మింగలేక ఎంతోమంది మగవాళ్ళు బాధపడుతూ దాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటారు. ఈ బాధల కంటే ఎక్కువ బాధ ఇంతింత కాదయా అంటున్నారు వేమన్ గారు. అంటే ఆయన ఏం భరించారో చూడండి ఒకసారి. ఎంత భరిస్తే ఈ పద్యం ఇంత అద్భుతంగా వచ్చిందో, ఇన్ని ఉదాహరణలతో ఈ పద్యం మనకు అందించారో. మగవాళ్ళు మీకు జోహార్లు. ఇంతమంది పాపం భార్య బాధితులందరికీ కూడా భరిస్తున్నందుకు చాలా సంతోషం. మీరు ఉండాలి, అలాగే కలిసే ఉండాలి అని చెప్తూ ఉంటారు కనుక బాధగా అనుకోవద్దు. అది మీరు ఒక మాట మనకి అడిగినప్పుడు మనలో ఉన్న ఏదైనా లోపం ఉంటేనే ఎదుటి వాళ్ళు అడుగుతారు. మనం చేసే పనులు సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడరు. కాబట్టి మనలో లోపాలు ఏమున్నాయో అవి సరి చేసుకుని ఎదుటివారిని అడిగే పరిస్థితి రాకుండా చూసుకొని చక్కగా సంసారాలు చేసుకోమని, ఎక్కడ విడిపోవద్దని, ఇలాంటి పోరు లేకుండా చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ పోరు పెట్టుకోను వద్దు, భరించలేమని బాధపడను వద్దు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటే ఎలా భార్య ప్రవర్తిస్తుంది, మనం ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తుంది అని ఇవన్నీ ఆలోచించి చక్కటి మార్గంలో నడిచి మార్చుకుని, మనల్ని మనం మార్చుకుని, తప్పదు నేను ఎందుకు మారాలి అంటే కుదరదు. ఉండాలి అనుకుంటే లేదు, నాకు ఎవరు వద్దనుకుంటే మనం వెళ్ళిపోయి శుభ్రంగా హిమాలయాల్లో ఒక కొండ వెతుకుని అందులో కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉండాలి, సంసారం విడిపోకూడదు, మన పిల్లల కోసం మనం బతకాలి, మన పరువు కోసం మనం ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం మార్చుకోవడం తప్పదు. ఏ విషయాలైతే ఎదుటివారికి నచ్చట్లేదు ఆ విషయాలు మనం మార్చుకోగలిగినవి అయితే ప్రతిదానికి మారిపోమని చెప్పం. ఎందుకంటే ఒకటి మార్చుకున్నామంటే ఇంకోటి కూడా మారాల్సి వస్తుంది. లేదా ఒకళ్ళకి సలహా ఇస్తారు, దానికి మనం సరే అని తలూపి మారితే వేరే వాళ్ళు వేరే సలహా ఇస్తారు, అది మారలేకపోవచ్చు. అన్నిటికీ మనం ఎదుటి వాళ్ళ మీదే ఆధారపడి ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది
సరే అని మనం మారాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికీ ఉండాల్సింది కనుక మీరు చక్కటి మార్గంలో నడుస్తూ మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఏ విషయం ఎదుటి వారికి నచ్చట్లేదు అది నేను మారడానికి కుదురుతుందా, కుదిరితేనే, లేకపోతే ప్రతి విషయంలో మనం మారుతూ ఉంటే మనకి అధపాతాళానికి వెళ్ళిపోతాం అన్నిటికీ తొక్కడే ఇంకా. కాబట్టి అన్నింటిలో కూడా మారాల్సిన అవసరం లేదు. ఏ విషయం ఎక్కువగా బాధిస్తుంది ఎదుటి వారికి అని చూసి ఆలోచించి అది మార్చుకుంటే బాగుంటుందా, లేకపోతే అసలు మనం మారాల్సిన అవసరం లేదు, మనం మారలేము, మారక్కర్లేదు కూడా అనే ఉద్దేశంతో ఉన్నారా అన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా ఎదుటివారిలో ఏ లోపాలు ఉన్నాయో కూడా మీరు వారికి గుర్తు చేసి వారికి నచ్చజెప్పి ఇవన్నీ నేను భరిస్తున్నాను ఇలాగే అని ధైర్యంగా చెప్పి, చాలామంది ఏంటంటే ధైర్యం లేక ఆగిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మాది పై చేయిగా ఉంది కదా, అందుకని ఎక్కడ కేసులు పెట్టేస్తారో, ఎక్కడ భరణాలు అడిగేస్తారో, ఎక్కడ ఏ విధంగా బాధపడాల్సి వస్తుందో అని ఇదంతా మళ్ళీ ఆడవాళ్ళు నా మీద దాడి చేయకండి బాగా అంటే సమాజంలో చాలా వరకు జరుగుతున్న వాటిని ఉదాహరణగా తీసుకుని నేను చెప్తున్నాను తప్ప ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. ఎంతోమంది ఎన్నో ఉదాహరణలు రోజు చూస్తూనే ఉన్నాం. మనం కావాలని గొడవలు పెట్టుకుని భరణాలు అడిగేవాళ్ళు. నిన్న మొన్న కూడా ఒక దీంట్లో BMW కారు, ఎన్నో లక్షల డబ్బు అది జరిగిందని చెప్పి విన్నాం, చూసాం. విడాకులు ఇవ్వమని చెప్పి నేను విడాకులు ఇవ్వనని ఆయన అంటున్నారు. ఇప్పుడు విడాకులు కావాలి, నాకు ఇంత భరణం కావాలని అడిగితే జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చి వాటిలో పెట్టారు. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వయసులో ఉన్నాయి, నువ్వు సంపాదించుకో, వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు అని అడిగారు. కాబట్టి అందరినీ కాదు, ఎక్కడో ఒకరు ఇలా బాధ పెట్టే వారిని మాత్రమే ఉద్దేశించి ఈ పద్యం వేమన్ గారు రాయడం జరిగింది. అదే నేను చెప్పడం జరుగుతుంది. కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్లో అటు ఇటు అయినా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. సమాజంలో నేను చూసిన వాటిని బట్టి, నేను విన్న వాటిని బట్టి, నేను కళ్ళారా ఇప్పుడు కూడా చూస్తున్న వాటిని బట్టి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థం చేసుకుంటారు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకో అద్భుతమైన పద్యంతో వచ్చేసాను. మంచి పద్యాలు, మంచి పద్యాలు. ఈ పద్యం అయితే అసలు అందరికీ నచ్చేస్తుంది అనమాట. అందులో మగవాళ్ళకి ముఖ్యంగా నచ్చుతుంది ఈ పద్యం. ఎందుకంటే మగవాళ్ళ గురించే ఈయన రాశారు కనుక అద్భుతంగా రాసిన ఈ పద్యం మగవాళ్ళకి ఎలా నచ్చుతుందో ఒకసారి రాసిన తర్వాత అప్పుడు చదువుతాను. ముందే చదివితే మీకు ఎగ్జైట్మెంట్ ఉన్నది కదా, ఏంటి మాకు నచ్చడం, అంత పద్యం ఏమిటి అని అనుకుంటారు. అందుకని ముందు రాస్తాను, అప్పుడు అబ్బా నిజంగా చెప్పారు రా బాబు ఏమి అనుకుంటారు. రాస్తాను అండి. ఏ పద్యం నచ్చినా నచ్చకపోయినా ఈ పద్యం మాత్రము మగవాళ్ళందరికీ చక్కగా నచ్చేస్తుందని నా భావన. మీరేమంటారు? నిజం చెప్పండి, మొహమాటం ఎందుకు, ఎవరికి భయపడద్దు, నిజం చెప్పేయాలి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, ఇంటిలోని పోరు ఇంతింత గాదయా, విశ్వరాభిరామ. విందురేమా
ఈశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నడుచునప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి, నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి, చెవి దగ్గర నిరంతరం మ్రోద చేసే జోరీగ శబ్దం, చెవి దగ్గర నిరంతరం రొద చేసే జోరీగా శబ్దం, కంటిలో పది బాధ పెట్టే నలక లేదా నలుసు, ఏదైనా అనొచ్చు. కంటిలో పై బాధ పెట్టే నలక, కంటిలో పడి బాధ పెట్టే నలక, కాలిలో గుచ్చుకున్న ముళ్ళు, కాలిలో గుచ్చుకున్న ముళ్ళు, ఇంటిలో సాధింపుల వలన కలిగే భార్య వలన కలిగే పోరు. ఇంటిలో సాధింపుల వలన భార్య చేసే పోరు. అందరికీ నచ్చిందా? ఇప్పుడు మగవాళ్ళందరికీ నచ్చుతుందని చెప్పాను కదా. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. ఇవన్నీ చిన్నవి కావు, ఇవన్నీ చిన్నవి కావు. చూసారా, వేడితో పోల్చారు. చూసారా, ఎందుకు వేమన గారిని నేను అంతగా గౌరవిస్తూ అంతగా ఇష్టపడుతున్నాను ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు మీకు అర్థమై ఉంటుంది, మీ పడేవాళ్ళు మీకు బాధ తెలుస్తుంది కదా. ఆ బాధ వీటన్నిటితో సమానమా, వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ? చెప్పండి మీరే.
ఏవైతే పోల్చారో అసలు అసలు చూడండి ఏంటి ఈ పోలికలు ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తున్నాయి కదా మనం చూస్తుంటే. అవును కదా, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఈ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, దానికి మించి ఉంది. వాటి బాధ ఎలాగైతే మనం భరించలేమో ఈ బాధ కూడా భరించలేకపోతున్నాను నాయనా అన్నట్టుందా లేదా? ఇంటిలో ఇవన్నీ చిన్నవి కావు, వాటిని భరించడము చాలా కష్టము. వీటిలో వేటినైనా సరే భరించడం చాలా కష్టము. ఇంకా చెప్పాలంటే ఆ పై వాటన్నిటినీ కూడా భరించచ్చేమో కానీ ఇది మాత్రం భరించలేరు చాలామంది కదా. భరించలేకపోతున్నాడు రా బాబు అని వేరు వేరు అలవాట్లు చేసుకుని వేరు వేరు చోట్లకి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ ఏదో చేస్తూ రోడ్ల మీద ఉండి సాయంత్రానికి ఇంటికి వచ్చి అప్పుడు కూడా భార్య పోరు భరించలేక చాలా బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. అందుకే మీకు నచ్చుతుందని చెప్పానన్నమాట. ఒకసారి చదువుకున్నాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోన నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి. మనం ఇలా ఇలా విదిలిస్తూనే ఉంటాం, రోడ్డు మీదేమో ఎక్కడ ఆగలేము, దాన్ని తీయలేము. పట్టమని ఏదో రాయి, ఒక చిన్న రాయి ముక్కే, అది మళ్ళీ పెద్దదేమి చంపేదేం కాదు, పెద్దదైనా బెటర్, అది పక్కన జరుగుతుంది. ఆ చిన్న రాయి ముక్క చెప్పులో దూరి ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, పోతుందేమో అని చూస్తే అసలు పోదు, సరిగదా కాలిలో గుచ్చి చంపేస్తూ ఉంటుందన్నమాట. ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకునేది కాదు, రోడ్డు మీద ఆగి తీసుకునేది కాదు, అదొక రకమైన వెరైటీ బాధ అనమాట. అది నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి చెవి దగ్గర నిరంతరం రోద చేసే జోరీగా శబ్దం. జోరీగా ఉంటుంది, దాన్ని పట్టుకుందామంటే రాదు, కొడదామంటే ఉండదు, కానీ చెవి దగ్గరికి వచ్చి గుయ్యి 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 మోగుతూనే ఉంటుంది. పోయి చెవి దగ్గర కొడదామంటే రాదు, గబాలు చెవిలో దూరిపోతుందేమో అని మనకు భయం వేస్తూ ఉంటుంది. చెవిలో దూరితే ఇంకేమైనా ఉందా, అసలు ఇంకా చెవి చచ్చిపోతాం, పోటు భరించలేక ఇదైపోతూ ఉంటాం అనమాట. అందుకోసం తరుగుదామంటే అసలు చేతికి అందదు, ఏది పెట్టినా చీపురు పెట్టినా ఏది పెట్టినా అది అందదు. గాల మళ్ళీ చెవి దగ్గరికి వచ్చి జోరీగా గుయ్యి 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 మోగుతూ ఉంటుంది. ఆ బాధ ఇంకా అది కూడా ఒక రకమైన బాధ అనమాట. కంటిలో పడి బాధ పెట్టే నలక, అంతే కదా, కంటిలో నలుసు ఏదో పడుతుంది, చిన్నది, నడుస్తూనే ఉంటాం బాగానే, టక్మనేది పడుతుంది, లేకపోతే మాట్లాడుతూనే ఉంటాం, టక్మనేది పడుతుంది, కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉంటాయి, నలిపి 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 ఇలా తీస్తాం ఎంత తీసినా కూడా అది రాదు, కంటిని మామూలుగా పడలేదు. చూసే వాళ్ళకేమో ఏడుస్తున్నావేమో అనుకుంటారు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి, కంట్లో నలిసిపడింది రాబోయి అంటే అది ఊదినా ఏం చేసినా అది పోవాలనుకున్నప్పుడే అయిపోతుంది, కానీ మనం ఎన్ని ప్రక్రియలు చేసినా అది పోదు. కానీ మన బాధ ఎలా ఉంటుంది, అది ఏడుస్తున్నట్టు కాదు, ఇటు నవ్వుతున్నట్టు కాదు, ఇటు ఏది చూడలేము, తలెత్తి ఇలా ఉండలేము, కన్ను మండిపోతూ ఉంటుంది, ఒక పక్క కంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఏం చేస్తున్నామో తెలియదు, తిక్కగా ఉంటాం కదా. అలాంటి బాధ కంటిలో నలిసిపడినప్పుడు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. ఒకసారి వెళ్తూ ఉంటే మన పొలాల్లో పనులు చేసే వాళ్ళకి బాగా తెలిసింది, ఒకసారి ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఉప్పురాయి కానీ లేదంటే ఒక అన్నం మెతుకైనా సరే, ఎండిపోయిన అన్నం మెతుకన్నా పడినప్పుడు టక్మని గుచ్చిపోతుంది కాళ్ళు, లేదా గాజు బెంకులో అన్నం పగిలిపోయినప్పుడు అన్నీ తీసేసినా సరే సన్నటి రజను అంటాం, సన్నటి ముక్కలు ఉన్నప్పుడు వాటిని రజన అంటాం. ఆ రజను సన్నటి కాళ్ళలో దూరి తీస్తుంటే రాదు, అసలు ఎక్కడుందో కూడా కనపడదు, కానీ అడుగు కింద పెట్టినప్పుడల్లా కలుపుకోమంటూ ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ అనమాట. అసలు ఏంటి తీస్తుంటే రాదు, ఏముండదు అని గట్టిగా అరిచి ఏడ్చేది కాదు, 10 మందికి చెప్పుకునేది కాదు, అలాంటి పెయిన్ లేదా అంటే పెయిన్ ఉంటుంది అనమాట. ఇలాంటి బాధలన్నీ మనం కాపడాలు పెట్టి అవి చేసి ఇవి చేసి దాన్ని తీస్తూనే ఉంటాం, చాలా రోజులు పడుతుంది బయటికి రావడానికి, వెంటనే రాదనమాట. అలాంటి బాధలతో పాటు ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు, ఈ 3 అయినా భరించచ్చేమో, పైవన్నీ భరించచ్చేమో, కానీ ఇది భరించడం అనేది చాలా కష్టం. ఏమిటట, ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. వచ్చావా, నేను ఇంత లేట్గా వచ్చావు, లేట్గా వస్తే తొందరగా వచ్చేస్తే ఏంది, ఏం పని లేదా, అప్పుడే వచ్చేసావు, ఏంటి అప్పుడే వచ్చేవాడా, ఏం తెచ్చావు,
ఎంత సంపాదించావేంటి వాళ్ళు? జీతం రాలేదా ఇంకా? నువ్వు మెమోలు పంపించావా? అసలు ఎన్నో, ఇంకా 1 కాదు 2 కాదు, ప్రతి దానికి బాగా ప్రాబ్లం. ఎన్ని భరించినా ఇంకా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కదా. కాబట్టి ఇంటిలోని పోరు ఇవన్నీ చిన్నవి కావు అంటున్నారు. ఆ బాధలు పైన చెప్పిన బాధలు ఎంతవైతే బాధో ఇంటిలో భార్య పోరు పెడుతుంటే కూడా అంతే బాధ ఉంటుంది. కానీ బయటికి చెప్పుకోలేడు మగవాడు. ఆడవాళ్ళు అయితే పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, గొడవ బయటికి వినిపిస్తుంది, అక్క చెల్లెలతో అందరితో చెప్పుకుంటారు. కానీ మగవాడికి ఒక సెక్యూరిటీ పోతుంది అని చెప్పుకోలేరు అన్నమాట. తొందరగా ఎవరు బయట చెప్పుకోరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు తొందరగా బయట చెప్పుకునే ఆ బాధ భరించలేని వాళ్ళు. కానీ చాలామంది చెప్పుకోకుండా మనసులోనే దాచుకునే అసలు ఏంటి ఈ పరిస్థితి, ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. కానీ ఆ బాధ భరించడం చాలా కష్టం అన్నమాట. ఇవైనా తీసేస్తే పోతాయి, ఇది తీసేసేది కాదే. కంట్లో ఐ డ్రాప్స్ వేసుకుంటాం, చెవిలో ఏ డ్రాప్స్ వేసుకుంటాం, కాళ్ళలో ఏ ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కాపడం పెట్టేదాన్ని ముందు బయటికి తీస్తాం. కాస్త నూనె రాసి కాపడం పెడితే ఏదో రకంగా బయటకు వస్తుంది. కానీ కాళ్ళలో చెప్పుల ముళ్ళు కూడా అయితే సిగ్గులు లేసి రోడ్డు పక్కన కూర్చునైనా దాన్ని తీస్తాం. కానీ ఇంట్లో భార్య కూర అనేది ఎలా తీయగలం? అది తీయలేక, ఉండలేక, కక్కలేక, మింగలేక ఎంతోమంది మగవాళ్ళు బాధపడుతూ దాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటారు. ఈ బాధల కంటే ఎక్కువ బాధ ఇంతింత కాదయా అంటున్నారు వేమన్ గారు. అంటే ఆయన ఏం భరించారో చూడండి ఒకసారి. ఎంత భరిస్తే ఈ పద్యం ఇంత అద్భుతంగా వచ్చిందో, ఇన్ని ఉదాహరణలతో ఈ పద్యం మనకు అందించారో. మగవాళ్ళు మీకు జోహార్లు. ఇంతమంది పాపం భార్య బాధితులందరికీ కూడా భరిస్తున్నందుకు చాలా సంతోషం. మీరు ఉండాలి, అలాగే కలిసే ఉండాలి అని చెప్తూ ఉంటారు కనుక బాధగా అనుకోవద్దు. అది మీరు ఒక మాట మనకి అడిగినప్పుడు మనలో ఉన్న ఏదైనా లోపం ఉంటేనే ఎదుటి వాళ్ళు అడుగుతారు. మనం చేసే పనులు సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడరు. కాబట్టి మనలో లోపాలు ఏమున్నాయో అవి సరి చేసుకుని ఎదుటివారిని అడిగే పరిస్థితి రాకుండా చూసుకొని చక్కగా సంసారాలు చేసుకోమని, ఎక్కడ విడిపోవద్దని, ఇలాంటి పోరు లేకుండా చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ పోరు పెట్టుకోను వద్దు, భరించలేమని బాధపడను వద్దు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటే ఎలా భార్య ప్రవర్తిస్తుంది, మనం ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తుంది అని ఇవన్నీ ఆలోచించి చక్కటి మార్గంలో నడిచి మార్చుకుని మనల్ని మనం మార్చుకుని, తప్పదు నేనెందుకు మారాలి అంటే కుదరదు. ఉండాలి అనుకుంటే లేదు, నాకు ఎవరు వద్దనుకుంటే మనం వెళ్ళిపోయి శుభ్రంగా హిమాలయాల్లో ఒక కొండ వెతుకున్నది కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉండాలి, సంసారం విడిపోకూడదు, మన పిల్లల కోసం మనం బతకాలి, మన పరువు కోసం మనం ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం మార్చుకోవడం తప్పదు. ఏ విషయాలైతే ఎదుటివారికి నచ్చట్లేదు ఆ విషయాలు మనం మార్చుకోగలిగినవి అయితే ప్రతిదానికి మారిపోమని చెప్పం. ఎందుకంటే ఒకటి మార్చుకున్నామంటే ఇంకోటి కూడా మారాల్సి వస్తుంది. లేదా ఒకళ్ళకి సలహా ఇస్తారు, దానికి మనం సరే అని తలూపి మారితే వేరే వాళ్ళు వేరే సలహా ఇస్తారు, అది మారలేకపోవచ్చు. అన్నిటికీ మనం ఎదుటి వాళ్ళ మీదే ఆధారపడి ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది సరే అని మనం మారాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికీ ఉండాల్సింది కనుక మీరు చక్కటి మార్గంలో నడుస్తూ మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ, ఏ విషయం ఎదుటి వారికి నచ్చట్లేదు అది నేను మారడానికి కుదురుతుందా, కుదిరితేనే, లేకపోతే ప్రతి విషయంలో మనం మారుతూ ఉంటే మనకి అధపాతాళానికి వెళ్ళిపోతాం, అన్నిటికీ తొక్కడే. కాబట్టి అన్నింటిలో కూడా మారాల్సిన అవసరం లేదు. ఏ విషయం ఎక్కువగా బాధిస్తుంది ఎదుటి వారికి అని చూసి ఆలోచించి అది మార్చుకుంటే బాగుంటుందా, లేకపోతే అసలు మనం మారాల్సిన అవసరం లేదు, మనం మారక్కర్లేదు కూడా అనే ఉద్దేశంతో ఉన్నారా అన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా ఎదుటివారిలో ఏ లోపాలు ఉన్నాయో కూడా మీరు వారికి గుర్తు చేసి వారికి నచ్చజెప్పి నీవన్నీ నేను భరిస్తున్నాను ఇలాగే అని ధైర్యంగా చెప్పి, చాలామంది ఏమిటంటే ధైర్యం లేక ఆగిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మాది పై చేయిగా ఉంది కదా, అందుకని ఎక్కడ కేసులు పెట్టేస్తారో, ఎక్కడ భరణాలు అడిగేస్తారో, ఎక్కడ ఏ విధంగా బాధపడాల్సి వస్తుందో అని. ఇదంతా మళ్ళీ ఆడవాళ్ళు నా మీద దాడి చేయకండి, బాధ అంటే సమాజంలో చాలా వరకు జరుగుతున్న వాటిని ఉదాహరణగా తీసుకుని నేను చెప్తున్నాను తప్ప ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. ఎంతోమంది ఎన్నో ఉదాహరణలు రోజు చూస్తూనే ఉన్నాం. మనం కావాలని గొడవలు పెట్టుకుని భరణాలు అడిగేవాళ్ళు. నిన్న మొన్న కూడా ఒక
దీంట్లో BMW కారు ఎన్నో లక్షల డబ్బు అది జరిగిందని చెప్పి విన్నాం, చూసాం. విడాకులు ఇవ్వమని చెప్పి, నేను విడాకులు ఇవ్వనని ఆయన అంటున్నారు. ఇప్పుడు విడాకులు కావాలి, నాకు ఇంత భరణం కావాలని అడిగితే జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి చివాట్లు పెట్టారు. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వయసులో ఉన్నాయి, నువ్వు సంపాదించుకో, వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు అని అడిగారు. కాబట్టి అందరినీ కాదు, ఎక్కడో ఒకరు ఇలా బాధ పెట్టే వారిని మాత్రమే ఉద్దేశించి ఈ పద్యం వేమనగారు రాయడం జరిగింది. అదే నేను చెప్పడం జరుగుతుంది. కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్లో అటు ఇటు అయినా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. సమాజంలో నేను చూసిన వాటిని బట్టి, నేను విన్న వాటిని బట్టి, నేను కళ్ళారా ఇప్పుడు కూడా చూస్తున్న వాటిని బట్టి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థం చేసుకుంటారు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకో అద్భుతమైన పద్యంతో వచ్చేసాను. మంచి పద్యాలు, మంచి మంచి పద్యాలు. ఈ పద్యం అయితే అసలు అందరికీ నచ్చేస్తుంది అనమాట. అందులో మగవాళ్ళకి ముఖ్యంగా నచ్చుతుంది ఈ పద్యం. ఎందుకంటే మగవాళ్ళ గురించే ఈయన రాశారు కనుక అద్భుతంగా రాసిన ఈ పద్యం మగవాళ్ళకి ఎలా నచ్చుతుందో ఒకసారి రాసిన తర్వాత అప్పుడు చదువుతాను. ముందే చదివితే మీకు ఎగ్జైట్మెంట్ ఉన్నది కదా, ఏంటి మాకు నచ్చడం, అంత పద్యం ఏమిటి అని అనుకుంటారు. అందుకని ముందు రాస్తాను, అప్పుడు అబ్బా నిజంగా చెప్పారు రా బాబు ఏమి అనుకుంటారు. రాస్తాను అండి. ఏ పద్యం నచ్చినా నచ్చకపోయినా ఈ పద్యం మాత్రము మగవాళ్ళందరికీ చక్కగా నచ్చేస్తుందని నా భావన. మీరేమంటారు? నిజం చెప్పండి. మొహమాటం ఎందుకు? ఎవరికి భయపడద్దు, నిజం చెప్పేయాలి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. కంటిలోన నలుసు కాలిముళ్ళు. కంటిలోన నలుసు కాలిముళ్ళు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా. ఇంటిలోని పోరు ఇంతింత గాదయా. విశ్వరాభిరామ. వినురవేమా. విశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నడుచున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి,
నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి చెవి దగ్గర నిరంతరం మ్రోద చేసే జోరీగ శబ్దం చెవి దగ్గర నిరంతరం రొద చేసే జోరీగా శబ్దం కంటిలో పది బాధ పెట్టే నలక లేదా నలుసు ఏదైనా అనొచ్చు. కంటిలో పై బాధ పెట్టే నలక, కంటిలో పడి బాధ పెట్టే నలక, కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. ఇంటిలో సాధింపుల వలన కలిగే భార్య వలన కలిగే పోరు. ఇంటిలో సాధింపుల వలన భార్య చేసే పోరు. అందరికీ నచ్చిందా? ఇప్పుడు మగవాళ్ళందరికీ నచ్చుతుందని చెప్పాను కదా. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. ఇవన్నీ చిన్నవి కావు. ఇవన్నీ చిన్నవి కావు. చూసారా, వేడితో పోల్చారు. చూసారా, ఎందుకు వేమన గారిని నేను అంతగా గౌరవిస్తూ అంతగా ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు మీకు అర్థమై ఉంటుంది. మీ పడేవాళ్ళు మీకు బాధ తెలుస్తుంది కదా. ఆ బాధ వీటన్నిటితో సమానమా, వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ? చెప్పండి మీరే. ఏవైతే పోల్చారో అసలు చూడండి, ఏంటి ఈ పోలికలు ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తున్నాయి కదా మనం చూస్తుంటే. అవును కదా, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఈ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఆ పెయిన్ ఎంత ఉందో ఇది అంతే ఉంది, దానికి మించి ఉంది. వాటి బాధ ఎలాగైతే మనం భరించలేమో, ఈ బాధ కూడా భరించలేకపోతున్నాను నాయనా అన్నట్టుందా లేదా? ఇంటిలో ఇవన్నీ చిన్నవి కావు, వాటిని భరించడము చాలా కష్టము. వీటిలో వేటినైనా సరే భరించడం చాలా కష్టము. ఇంకా చెప్పాలంటే ఆ పై వాటన్నిటినీ కూడా భరించచ్చేమో కానీ ఇది మాత్రం భరించలేరు చాలామంది కదా. భరించలేకపోతున్నాను రా బాబు అని వేరు అలవాట్లు చేసుకుని వేరు చోట్లకి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ ఏదో చేస్తూ రోడ్ల మీద ఉండి సాయంత్రానికి ఇంటికి వచ్చి అప్పుడు కూడా భార్య పోరు భరించలేక చాలా బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. అందుకే మీకు నచ్చుతుందని చెప్పాను అన్నమాట. ఒకసారి చదువుకున్నాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు.
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి. మనం ఇలా విదిలిస్తూనే ఉంటాం, రోడ్డు మీదేమో ఎక్కడ ఆగలేము, దాన్ని తీయలేము. పట్టమని ఏదో రాయి, ఒక చిన్న రాయి ముక్కే, అది మళ్ళీ పెద్దదేమి చంపేదేం కాదు, పెద్దదైనా బెటర్, అది పక్కన జరుగుతుంది. ఆ చిన్న రాయి ముక్క చెప్పులో దూరి ఇలా అనుకుంటూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, పోతుందేమో అని చూస్తే అసలు పోదు, సరి కదా, కాలిలో గుచ్చి చంపేస్తూ ఉంటుంది అనమాట. ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకునేది కాదు, రోడ్డు మీద ఆగి తీసుకునేది కాదు, అదొక రకమైన వెరైటీ బాధ అనమాట. అది నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి, చెవి దగ్గర నిరంతరం రోద చేసే జోరీగా శబ్దం. జోరీగా ఉంటుంది, దాన్ని పట్టుకుందామంటే రాదు, కొడదామంటే ఉండదు, కానీ చెవి దగ్గరికి వచ్చి గుయ్యి 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 మోగుతూనే ఉంటుంది. కొంచెం చెవి దగ్గర కొడదామంటే రాదు, గబాలు చెవిలో దూరిపోతుందేమో అని మనకు భయం వేస్తూ ఉంటుంది. చెవిలో దూరితే ఇంకేమైనా ఉందా, అసలు ఇంకా చెవి చచ్చిపోతాం, పోటు భరించలేక ఇదైపోతూ ఉంటాం అనమాట. అందుకోసం తరుగుదామంటే అసలు చేతికి అందదు, ఏది పెట్టినా చీపురు పెట్టినా ఏది పెట్టినా అది అందదు. గోల మళ్ళీ చెవి దగ్గరికి వచ్చి జోరీగా గుయ్యి 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 మోగుతూ ఉంటుంది. ఆ బాధ ఇంకా అది కూడా ఒక రకమైన బాధ అనమాట. కంటిలో పడి బాధ పెట్టే నలక, అంతే కదా, కంటిలో నలుసు ఏదో పడుతుంది, చిన్నది, నడుస్తూనే ఉంటాం బాగానే, టక్మని ఏదో పడుతుంది, లేకపోతే మాట్లాడుతూనే ఉంటాం, టక్మని ఏదో పడుతుంది, కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉంటాయి, నలిపి ఇలా తీస్తాం ఎంత తీసినా కూడా అది రాదు, కంటిని మామూలుగా పడలేదు. చూసే వాళ్ళకేమో ఏడుస్తున్నావేమో అనుకుంటారు, ఎందుకు ఏడుస్తున్నావు అని, అంటే కంట్లో నలిసిపడింది రాబోయి అంటే అది ఊదినా ఏం చేసినా అది పోవాలనుకున్నప్పుడే అది పోతుంది, కానీ మనం ఎన్ని ప్రక్రియలు చేసినా అది పోదు. కానీ మన బాధ ఎలా ఉంటుంది, అది ఏడుస్తున్నట్టు కాదు, ఇటు నవ్వుతున్నట్టు కాదు, ఇటు ఏది చూడలేము, తలెత్తిలా ఉండలేము, కన్ను మండిపోతూ ఉంటుంది, ఒక పక్క కంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఏం చేస్తున్నామో తెలియదు, తిక్కగా ఉంటాం కదా. అలాంటి బాధ కంటిలో నలిసిపడినప్పుడు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు. ఒకసారి వెళ్తూ ఉంటే మన పొలాల్లో పనులు చేసే వాళ్ళకి బాగా తెలిసింది, ఒకసారి ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఉప్పురాయి కానీ లేదంటే ఒక అన్నం మెతుకైనా సరే, ఎండిపోయిన అన్నం మెతుకన్నా పడినప్పుడు టక్మని గుచ్చిపోతాం కాళ్ళు, లేదా గాజు బెంకులో అన్నం పగిలిపోయినప్పుడు అన్నీ తీసేసినా సరే సన్నటి రజను అంటాం, సన్నటి ముక్కలు ఉన్నప్పుడు వాటిని రజన్ అంటాం. ఆ రజను సన్నటి కాళ్ళలో దూరి తీస్తుంటే రాదు, అసలు ఎక్కడుందో కూడా కనపడదు, కానీ అడుగు కింద పెట్టినప్పుడల్లా కలుపుకోమంటూ ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుంది, పెయిన్ అనమాట. అసలు ఏంటి తీస్తుంటే రాదు, ఏముండదు అని గట్టిగా అరిచి ఏడ్చేది కాదు, 10 మందికి చెప్పుకునేది కాదు, అలా అని పెయిన్ లేదా అంటే పెయిన్ ఉంటుంది అనమాట. ఇలాంటి బాధలన్నీ మనం కాపడాలు పెట్టి అవి చేసి ఇవి చేసి దాన్ని తీస్తూనే ఉంటాం, చాలా రోజులు పడుతుంది బయటికి రావడానికి, వెంటనే రాదనమాట. అలాంటి బాధలతో పాటు ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు, ఈ 3 అయినా భరించచ్చేమో, పైవన్నీ భరించచ్చేమో, కానీ ఇది భరించడం అనేది చాలా కష్టం. ఏమిటట, ఇంటిలో భార్య సాధింపుల వలన కలిగే పోరు. వచ్చావా, నేను ఇంత లేట్గా వచ్చావు, లేట్గా వస్తే తొందరగా వచ్చేసి ఏంది, ఏం పని లేదా, అప్పుడే వచ్చేసావు, ఏంటి అప్పుడే వచ్చేవాడా, ఏం తెచ్చావు, ఎంత సంపాదించావు, ఏంటి వాళ్ళ జీతం రాలేదా ఇంకా, నువ్వు మెమ్మోళ్ళు పంపించావా, అసలు ఎన్నో, ఇంకా 1 కాదు 2 కాదు, ప్రతి దానికి బాగా ప్రాబ్లం. ఎన్ని భరించినా ఇంకా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కదా. కాబట్టి ఇంటిలోని పోరు ఇవన్నీ చిన్నవి కావు అంటున్నారు. ఆ బాధలు పైన చెప్పిన బాధలు ఎంతవైతే బాధో, ఇంటిలో భార్య పోరు పెడుతుంటే కూడా అంతే బాధ ఉంటుంది. కానీ బయటికి చెప్పుకోలేడు మగవాడు. ఆడవాళ్ళు అయితే పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, గొడవ బయటికి వినిపిస్తుంది, అక్క చెల్లెలతో అందరితో చెప్పుకుంటారు. కానీ మగవాడికి ఒక సెక్యూరిటీ పోతుంది అని చెప్పుకోలేరు అన్నమాట. తొందరగా ఎవరు బయట చెప్పుకోరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు తొందరగా బయట చెప్పుకుని ఆ బాధ భరించలేని వాళ్ళు. కానీ చాలామంది చెప్పుకోకుండా మనసులోనే దాచుకుని అసలు ఏంటి ఈ పరిస్థితి, ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. కానీ ఆ బాధ భరించడం చాలా కష్టం అన్నమాట. ఇవైనా తీసేస్తే పోతాయి, ఇది తీసేసేది కాదే,
కంట్లో ఐ డ్రాప్స్ వేసుకుంటాం, చెవిలో ఇయర్ డ్రాప్స్ వేసుకుంటాం, కాల్లో ఏ ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కాపడం పెట్టేదాన్ని ముందు బయటికి తీస్తాం, కాస్త నూనె రాసి కాపడం పెడితే ఏదో రకంగా బయటకు వస్తుంది. కానీ కాళ్ళ చెప్పుల ముళ్ళు కూడా అయితే సిగ్గులు లేచి రోడ్డు పక్కన కూర్చునైనా దాన్ని తీస్తాం. కానీ ఇంట్లో భార్య కూర అనేది ఎలా తీయగలం? అది తీయలేక, ఉండలేక, కక్కలేక, మింగలేక ఎంతోమంది మగవాళ్ళు బాధపడుతూ దాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటారు. ఈ బాధల కంటే ఎక్కువ బాధ ఇంతింత కాదయా అంటున్నాను. వేమన్ గారు అంటే ఆయన ఏం భరించారో చూడండి ఒకసారి. ఎంత భరిస్తే ఈ పద్యం ఇంత అద్భుతంగా వచ్చిందో, ఇన్ని ఉదాహరణలతో ఈ పద్యం మనకు అందించారో. మగవాళ్ళు మీకు జోహార్లు. ఇంతమంది పాపం భార్య బాధితులందరికీ కూడా భరిస్తున్నందుకు చాలా సంతోషం. మీరు ఉండాలి, అలాగే కలిసే ఉండాలి అని చెప్తూ ఉంటారు కనుక బాధగా అనుకోవద్దు. అది మీరు ఒక మాట మనకి అడిగినప్పుడు మనలో ఉన్న ఏదైనా లోపం ఉంటేనే ఎదుటి వాళ్ళు అడుగుతారు. మనం చేసే పనులు సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడరు. కాబట్టి మనలో లోపాలు ఏమున్నాయో అవి సరి చేసుకుని ఎదుటివారిని అడిగే పరిస్థితి రాకుండా చూసుకుని చక్కగా సంసారాలు చేసుకోమని, ఎక్కడ విడిపోవద్దని, ఇలాంటి పోరు లేకుండా చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ పోరు పెట్టుకోను వద్దు, భరించలేమని బాధపడను వద్దు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటే ఎలా భార్య ప్రవర్తిస్తుంది, మనం ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తుంది అని ఇవన్నీ ఆలోచించి చక్కటి మార్గంలో నడిచి మార్చుకుని మనల్ని మనం మార్చుకుని, తప్పదు నేనెందుకు మారాలి అంటే కుదరదు. ఉండాలి అనుకుంటే లేదు, నాకు ఎవరు వద్దనుకుంటే మనం వెళ్ళిపోయి శుభ్రంగా హిమాలయాల్లో ఒక కొండ వెతుకున్నట్లు కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉండాలి, సంసారం విడిపోకూడదు, మన పిల్లల కోసం మనం బతకాలి, మన పరువు కోసం మనం ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం మార్చుకోవడం తప్పదు. ఏ విషయాలైతే ఎదుటివారికి నచ్చట్లేదు ఆ విషయాలు మనం మార్చుకోగలిగినవి అయితే ప్రతిదానికి మారిపోమని చెప్పం. ఎందుకంటే ఒకటి మార్చుకున్నామంటే ఇంకోటి కూడా మారాల్సి వస్తుంది. లేదా ఒకళ్ళకి సలహా ఇస్తారు, దానికి మనం సరే అని తలూపి మారితే వేరే వాళ్ళు వేరే సలహా ఇస్తారు, అది మారలేకపోవచ్చు. అన్నిటికీ మనం ఎదుటి వాళ్ళ మీదే ఆధారపడి ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది సరే అని మనం మారాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికీ ఉండాల్సింది కనుక మీరు చక్కటి మార్గంలో నడుస్తూ మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఏ విషయం ఎదుటి వారికి నచ్చట్లేదు అది నేను మారడానికి కుదురుతుందా, కుదిరితేనే, లేకపోతే ప్రతి విషయంలో మనం మారుతూ ఉంటే మనకి అధపాతాళానికి వెళ్ళిపోతాం అన్నిటికీ తొక్కడే. కాబట్టి అన్నింటిలో కూడా మారాల్సిన అవసరం లేదు. ఏ విషయం ఎక్కువగా బాధిస్తుంది ఎదుటి వారికి అని చూసి ఆలోచించి అది మార్చుకుంటే బాగుంటుందా, లేకపోతే అసలు మనం మారాల్సిన అవసరం లేదు, మనం మారక్కర్లేదు కూడా అనే ఉద్దేశంతో ఉన్నారా అన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా ఎదుటివారిలో ఏ లోపాలు ఉన్నాయో కూడా మీరు వారికి గుర్తు చేసి వారికి నచ్చజెప్పి నీవన్నీ నేను భరిస్తున్నాను ఇలాగే అని ధైర్యంగా చెప్పి, చాలామంది ఏంటంటే ధైర్యం లేక ఆగిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మాది పై చేయిగా ఉంది కదా, అందుకని ఎక్కడ కేసులు పెట్టేస్తారో, ఎక్కడ భరణాలు అడిగేస్తారో, ఎక్కడ ఏ విధంగా బాధపడాల్సి వస్తుందో అని. ఇదంతా మళ్ళీ ఆడవాళ్ళు నా మీద దాడి చేయకండి, బాగా అంటే సమాజంలో చాలా వరకు జరుగుతున్న వాటిని ఉదాహరణగా తీసుకుని నేను చెప్తున్నాను తప్ప ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. ఎంతోమంది ఎన్నో ఉదాహరణలు రోజు చూస్తూనే ఉన్నాం. మనం కావాలని గొడవలు పెట్టుకుని భరణాలు అడిగేవాళ్ళు. నిన్న మొన్న కూడా ఒక దీంట్లో BMW కారు, ఎన్నో లక్షల డబ్బు అది ఇది అడిగిందని చెప్పి విన్నాం, చూసాం. విడాకులు ఇవ్వమని చెప్పి, నేను విడాకులు ఇవ్వనని ఆయన అంటున్నారు, ఇంకా విడాకులు కావాలి నాకు ఇంత భరణం కావాలని అడిగితే సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చి వాటిలో పెట్టారు. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వయసులో ఉన్నాయి, నువ్వు సంపాదించుకో, వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు అని అడిగారు. కాబట్టి అందరినీ కాదు, ఎక్కడో ఒకరు ఇలా బాధ పెట్టే వారిని మాత్రమే ఉద్దేశించి ఈ పద్యం వేమన్ గారు రాయడం జరిగింది. అదే నేను చెప్పడం జరుగుతుంది. కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్లో అటు ఇటు అయినా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. సమాజంలో నేను చూసిన వాటిని బట్టి, నేను విన్న వాటిని బట్టి, నేను కళ్ళారా ఇప్పుడు కూడా చూస్తున్న వాటిని బట్టి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థం చేసుకుంటారు కదా.